రెడ్డి గారా చెప్పేది ఎందుకు చెప్పాడు? తను పట్టుదలతో పోరాటంకి ముందుకు తీసుకొచ్చాడు కదా, మరి అట్లనే సాధించిండు. ఇంతమంది వచ్చి ఈరోజు స్వాగతం పలకడానికి ఎలా అనిపిస్తుంది? చాలా అంటే మేము పడ్డ కష్టాలకు అప్పుడు మీడియాలు టీవీలు లేవు కదా, మేము పడ్డ అవన్నీ ఏం వివరించగలం? అనుభవించిన వాళ్ళు తెలుస్తుంది ఆ బాధ. మా ఆడబిడ్డ ఇట్రా ఇట్రా మా వాళ్ళంతా మాకు ఎందుకు, మా అక్క తన తమ్ముడు ఒక్కతే ఆడబిడ్డ, తను మా కాపురం నిలబడాలని ఎన్నో బాధలు పడ్డది మాతో పాటు. నేను స్వయంగా ఇప్పుడు ఆమె కోసమే నేను చూసుకుంటున్నా. ఇట్లా బంధువులు మా పెద్ద అందరూ త్యాగము మాకు చాలా చాలా ఎన్నదంటూ ఉండి నడిపించారు. కానీ తను మట్టికి మొక్కమని విశ్వాసంతో ముందుకెళ్ళి ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు ఎన్ని భరించిందంటే, తను ఒక బ్యాగ్ వేసుకొని ఒక జత ఆ బ్యాగులో పెట్టుకొని మళ్ళీ ఒక జత ఒంటి మీద పెట్టుకొని తిరిగి వచ్చిండు. నా ముగ్గురు బిడ్డలు నా దగ్గర, చిన్న బిడ్డలు నా బిడ్డలు. అప్పుడు నాకేం లేదు, నా దగ్గర ఏం లేదు, అయినా నా మీద వదిలిపెట్టి ఎక్కడ పెడితే అక్కడ ఉండి చాలా కష్టాలు పడ్డా. అందరు కూడా మాకు ఏదంటే అది ఆదుకొని ముందుకు నడిపించారు. చాలా చాలా సంతోషంగా ఉన్నది. మేము అసలు సంతోషం ఇచ్చిండు దేవుడు. ఏసే పడ్డ కష్టాలు పడ్డాడు తమ్ముడు. సిల్వల ఎట్లా ఏలాడిండో అట్లాంటి నిందలు అపనిందలకు ఎన్నో కష్టాలకు పడ్డాడు. ఏంటంటే తను వచ్చేది కూడా ఇంటికి వచ్చి కూడా మాకు తెలియదు అసలు ఎన్ని రోజులు. అసలు నేను అనుకున్నామ్మా ఢిల్లీకి పోయిండు, సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది, వచ్చింది ఆనందపడ్డాం. కానీ తను అక్కడ వచ్చినా కూడా ఇంకా 15 రోజులు కూడా రాలేదు. ఇంకా దానికి కూడా నాకు అసలు అది ఇప్పటికే అవుతుందని నమ్మకం ఉన్నది. ఎట్లా అంటే ఉన్నది అప్పుడు కూడా ఎన్ని రోజులు ఉండి ఇప్పుడే చూడటం మేము తనను. అందరి కులాలు మళ్ళీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. కానీ మరి సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే తీర్పు వాళ్ళు సరైన తీర్పు ఇచ్చారు కదా. మరి ఇన్ని సంవత్సరాలు 30 ఏళ్ళు కదా, 30 ఏళ్ళు ఒక మోదీ గారు వచ్చి మాట్లాడడం అంటే అది మామూలు కాదు కదా. తనందరూ ఎవ్వరు తెలుసుకోకపోయినా తను తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు తను. అందుకు అర్థం చేసుకొని ముందుకు నడిపించి తను ఇప్పుడు ఇది ఒకటి తీసుకొచ్చాడు, న్యాయాన్ని తెరిపించాడు. మరి ఎందుకు రావు? అన్నీ మాకు అవన్నీ ఉంటాయి కదా, గుర్తులు ఉంటాయి కదా. చాలా కష్టాలు పడ్డాం. అని తను అన్నీ చుట్టేసి వచ్చి కూడా హైదరాబాద్కి వచ్చి కూడా ఇంటికి వస్తుంటే మేము ఎదురు చూసేవాళ్ళం. మళ్ళీ ఇక్కడ నుండి వేరే ట్రైన్ ఎక్కి వేరే కాడికి వెళ్ళేవాడు. అప్పుడు ఎంత డిసప్పాయింట్ అయ్యేవాళ్ళమో మా పిల్లలు నైట్ వచ్చినా కూడా పొద్దున్న లేసరికి డాడీ లేడా అమ్మ అంటే వెళ్ళండి అని చెప్పేటం. ఇంకా నేను చాలాసార్లు నా మనసులో తనకు చెప్పుకునే బాధ కూడా నేనే మాట్లాడుకునేదాన్ని, తనకు చెప్పేటి కూడా నేనే మాట్లాడుకునేదాన్ని. మరి పిల్లలతో ఎగడం అంటే మామూలు కాదు కదా ఒక కుటుంబంలో ఉండి కూడా. చాలా ఆనందం ఉన్నది, చాలా సంతోషం ఉన్నది, చాలా సంతోషం ఉన్నది. కానీ ఇంకా బాధలు ఇంకా పెంచుతున్నారు ఇంకా జనాలు. ఇది రెండోసారి కదా మనకి ఇవ్వడం. అప్పుడు ఇచ్చారు, అప్పుడు అట్లా చేస్తారు, ఇప్పుడు కూడా ఏదో చేద్దామని చేస్తాను. కానీ న్యాయమైన తీర్పు తీర్చాడు కదా దేవుడు అని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకా అన్ని న్యాయమే చేస్తాడు ఆయన. అన్యాయం ఒకరికి కావాలని ఎప్పుడు అనలేదు కదా. ఏ రాజకీయ నాయకులైనా ఎవరినైనా ఆయన వదిలిపెట్టకుండా అడిగిండు కదా ఏది. కానీ మరి ఎందుకు తన మీద ఇంతగానో మళ్ళీ ఇప్పుడు అయినాక కూడా బీజేపీలో అంటే ఇప్పుడు అది తను ఇప్పుడు చెప్పాడు. మరి అవి అలాంటి ఎన్నో వచ్చినాయి. మరి ఇప్పుడు వర్గీకరణ ముఖ్యం మనకని వర్గీకరణ సాధించిండు. ఇంకా అది మనకు అదైతే తెలియదు, మనకి ఏం చెప్పలేదు, మనకు అట్లాంటి ఏం లేవు, మనకు తెలియదు ఇప్పుడు.